నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భగీరథి లొంగుబాటు కాదు అరెస్ట్, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న బీజేపీ. బీఆర్ఎస్వి శవ రాజకీయాలు, మైనర్ వీడియోలు బయట పెడితే ఎలా? కేటీఆర్ మనిషేనా సీఎం రేవంత్ రెడ్డి. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అనేది అది అరెస్టు లొంగుబాటు కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. చెప్తున్నాక కూడా దాన్ని రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ తరహాలో రాజకీయం చేస్తున్నది, అటు బీఆర్ఎస్ తరహాలో రాజకీయం చేస్తున్నది. అయితే ఈ విషయంలో మైనర్ అని తేలినాక కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అమ్మాయికి సంబంధించిన వీడియోలు కూడా బయట పెడుతున్నారు. బయట పెడుతుంటే ఎక్కడనైనా ఇటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి చాలా సీరియస్గా హెచ్చరించినా కానీ మొత్తం ఎట్లా అంటే వాళ్ళ వ్యక్తిగత కక్షలతోని ఒక కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చేసిరు. బామ్మార్ది కొకైన్ దాస్తే గంజాయి పూలు అని కవర్ చేసినోడు ఇలా చట్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, మరి మీ బామ్మార్ది దొరికినప్పుడు కూడా అప్పుడు డైరెక్ట్ పోలీసులు ఏమో కస్టడీకి తీసుకున్నారా? నోటీస్ ఇచ్చే తీసుకున్నారు. మరి ఇప్పుడేమో ఈయన విషయాలనేమో భగీరథ్ సరెండర్ కాలే, పోలీసులే కస్టడీలోకి తీసుకున్నారని చెప్తున్నారు. అయితే మీ బామ్మార్దిని మరి అప్పుడు డ్రగ్స్ దొరికినప్పుడు ఆ ఫామ్ హౌస్లో మరి ఎందుకు మరి డైరెక్ట్ అప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలే? నోటీసులు ఇచ్చి పిలిపించారు, ఎంక్వైరీ చేసిరు, అన్నీ చేసిరు. అంటే అప్పుడు మీ బామ్మర్దికి అయితేనేమో చట్టం ఒకలాగా ఉండాలి, మరి వేరే వాళ్ళకు ఒకలాగా ఉండాలన్నా? చట్టం ఎవరికైనా ఒకేలాగా పనిచేస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. ఇప్పుడు అదే జరుగుతున్నది. మీ బామ్మర్ది విషయంలో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు.